ఏపీ తెలంగాణ మధ్య మరో రహదారి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ వైజాగ్ మధ్య దూరం తగ్గనుంది. పర్యావరణ హితంగా నిర్మిస్తున్న ఈ హైవేపై టీవీ9 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కలిపే ప్రధాన వారధిగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చకచక పూర్తవుతుంది. తుది దశకు పనులు చేరుకోబోతున్నాయి. త్వరలోనే ఇది అందుబాటులో రాబోతుంది. మనం చూస్తున్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం నుంచి ప్రారంభమై దేవరపల్లి వరకు కూడా కొనసాగుతుంది. మొత్తం 163 కిలోమీటర్ల ఈ హైవేకి సంబంధించి పచ్చటి పొలాల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ రయ్యమంటూ దూసుకెళ్ళవచ్చు. ఇప్పటి వరకు మన వైజాగ్ నుంచి ఈ హైవే మీద విజయవాడ టచ్ చేయకుండానే నేరుగా హైదరాబాదు వెళ్ళవచ్చు. సమయం ఇటు దూరం కూడా చాలా వరకు కలిసి వస్తుంది. దాదాపుగా 5 గంటల పాటు మనకి సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. అనేక ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి హైవే నిర్మాణం అయితే అండర్ పాస్లు కావచ్చు, ఇటు ఓవర్ బ్రిడ్జీలు, ప్రధానమైనటువంటి బ్రిడ్జీలు నిర్మాణం అయితే చకచక పూర్తయి త్వరలోనే అందుబాటులోకి రాకముంది. దీనికి సంబంధించి ప్రత్యేకత ఏంటంటే ఎంత మేరకు ఈ హైవేలో ప్రయాణిస్తావో అంత మేరకు మాత్రమే టోల్ వసూలయ్యే విధానం అయితే అమల్లోకి రాబోతుంది. ఆ విశేషాలు చూద్దాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ ఇంటర్నేషనల్ సిటీ విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం ఆదా కానుంది. రెండు రాష్ట్రాల మధ్య మరో రహదారి ఇప్పుడు అందుబాటులోకి రానుంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే రూపుదిద్దుకుంటోంది. అయితే శరవేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు మరికొన్ని రోజుల్లో పూర్తి కానున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే వారికి 2 గంటల సమయం ఆదా అవుతోంది. ఇప్పుడు ఖమ్మం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 162 కిలోమీటర్ల పొడవునా సాగుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను ఎక్కడా గ్రామాలను తాకకుండా నిర్మాణం చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వరకు ఈ హైవే నిర్మాణం కానుంది. 2022లో ప్రారంభమైన ఈ హైవే నిర్మాణం 2024కే పూర్తి కావాలి. కానీ భారీ వర్షాల కారణంగా పనులకు ఆటంకం కలిగాయి. 3,573 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ హైవే నిర్మాణం పనులను మొత్తం 5 ప్యాకేజీలుగా విభజించారు. అయితే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 3 ప్యాకేజీల్లో 105.22 కిలోమీటర్లు, ఏపీలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 2 ప్యాకేజీల్లో 56.88 కిలోమీటర్ల మేర ఈ పనులు చేస్తున్నారు. తెలంగాణలోని 3 ప్యాకేజీల్లో కలిపి 80% పనులు పూర్తి కాగా, ఏపీలోని 4వ ప్యాకేజీలో 98% పనులు, 5వ ప్యాకేజీలో 84% పనులు పూర్తయ్యాయి. అయితే 1వ ప్యాకేజీలోని ఖమ్మం దగ్గర మున్నేరు వాగుపై వంతెన, దానికి కొంత దూరంలో రైల్వే లైన్ పై మరో వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనుల్ని దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పనులకు సంబంధించి మంత్రి తుమ్మలతో మాట్లాడదాం. సార్, పనులు ఎంతవరకు పూర్తయినాయి? ఈ రహదారిని, ఈ హైవేని ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకున్నాం? దగ్గరగా 87% పూర్తయినాయి. 1-2 చోట్ల ఇరిగేషన్ కెనాల్ దగ్గర డిలే అయింది డిజైన్స్లో. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర కొద్దిగా డిజైన్స్లో డిలే అయింది. ఈ రెండింటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో జూలై 1st వీక్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏజెన్సీలు కానీ, NHA అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో జూలై 1st వీక్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కొదుమూరు దగ్గర ఒక హై టెన్షన్ లైన్ ఒకటి అడ్జస్ట్ చేయాలి. అది కూడా రైతులతో సంప్రదించి రేపు ఎల్లుంట్లో ఆ పనులు కూడా మొదలు పెడితే ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున మీ అందరితోటి పాటు మళ్ళీ ఈ 100 కిలోమీటర్లు ఎక్కడా బ్రేక్ వేయకుండా, ఎక్కడా స్టాప్ లేకుండా మిమ్మల్ని సత్తుపల్లి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ టీ బస్ పంపించే అవకాశం ఉంటుంది. ఏపీలో కొనసాగుతున్న 4వ ప్యాకేజీలో 300 మీటర్ల మేర హై విద్యుత్ లైన్లో ఉన్న చోట పనులు చేయాల్సి ఉంది. ఇక 5వ ప్యాకేజీలో 3.3 కిలోమీటర్ల మేర నిర్మాణానికి భూసేకరణ అంశంపై ఇంతకాలం కోర్టులో కేసుంది. అయితే తాజాగా కోర్టు కేసు పరిష్కారం కావడంతో మిగిలిన పనులు ప్రారంభం కానున్నాయి. ఎప్పటి నుంచో మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ జర్నీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అట్లా మెయిన్ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ రద్దీ, డస్ట్ పొల్యూషన్ బాగా ఉండి చాలా యాక్సిడెంట్ జరగడం చాలా భయంకరంగా ఉంటుంది అలా జర్నీ చేయాలండి. ఇప్పటి వరకు చేసిన వర్క్ మాత్రం 70% పూర్తి అయిపోయింది. ఆ 30% కూడా త్వరగా రోడ్లు అనేది పూర్తి చేసి
ఓపెన్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈ హైవేను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి రాకపోకలు సాగించే వాళ్ళు విజయవాడ మీదుగా వెళ్తున్నారు. మరికొందరు సూర్యాపేట నుంచి ఖమ్మం, వైరా, అశ్వరావుపేట, జిలుగుమల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా దేవరపల్లి దగ్గర చెన్నై కోల్కతా హైవేపై వెళ్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటోంది. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్, విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి 2 గంటల సమయం ఆదా కానుంది. ఈ రోజు ఖమ్మం నుంచి రాజమండ్రికి ఉన్నటువంటి 65వ నెంబర్ జాతీయ రహదారి ఏదైతే ఉందో అది ఎప్పుడో నిర్మాణం చేశారు. ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్ రద్దీ కానీ కరీంనగర్, ఖమ్మం నుంచి వెళ్తున్నటువంటి గ్రానైట్ రాళ్లు మూలంగా కూడా హెవీ టన్నేజ్ బరువులు వాహనాలు వెళ్లడంతో రోడ్లన్నీ గుంటలు పడి ప్రమాదకరంగా తయారైనటువంటి బ్రిడ్జీలన్నీ కూడా పాడైపోయినాయి. ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు కానీ లేదా ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు గంట పాటు 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది. అందుకని ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే మొదలు పెట్టారో దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే ట్రాఫిక్ తగ్గే అవకాశం, ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పై 2 వీలర్స్, ఆటోలు, ట్రక్కులను అనుమతించరు. కార్లు, బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకే అనుమతి ఉంటుంది. ఈ హైవే పూర్తయితే ఖమ్మం, దేవరపల్లి మధ్య దూరం 70 కిలోమీటర్లు తగ్గుతోంది. ఈ హైవేపై వాహనాలు ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత మేరకే టోల్ వసూలు చేయనున్నారు. హైవే మార్గంలో ఖమ్మం మొదలు దేవరపల్లి వరకు మొత్తం 11 ప్రదేశాల్లో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. పొదుమూరు కాడ నుంచి ఖమ్మం రోడ్డుకి ఖచ్చితంగా సర్వీస్ రోడ్డు ఇవ్వాలని చెప్పి రైతులు కలెక్టర్ని కలవటం, అక్కడ కలెక్టర్ కూడా ఒప్పుకొని అక్కడ సర్వీస్ రోడ్డు ఇచ్చారు. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా కలెక్టర్ గారు కానివ్వండి, ఈ రోడ్డుకు సంబంధించినటువంటి అధికారులు తక్షణమే స్పందించి రైతులకు పోవడానికి కూడా ఇక్కడ కూడా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ స్మార్ట్ కాలంలో వేగంగా ప్రయాణించడానికి అనువుగా రహదారుల నిర్మాణం కొనసాగుతోంది. ఈ హైవే వెంబడి 2 పక్కల చెట్లు, పచ్చని పొలాల మధ్య ఈ హైవే సాగుతుండడంతో ప్రజలు ఈ హైవేపై ఆసక్తిగా ఉన్నారు. ఈ హైవే ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ప్రయాణికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసుకొని ఈ హైవే అందుబాటులోకి రాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య దూరాన్ని, సమయాన్ని తగ్గిస్తూ రైమంటూ దూసుకెళ్లేలా అనేక ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే రూపుదిద్దుకొని త్వరలోనే 2 రాష్ట్రాల ప్రజలకు, వాహనదారులకు అందుబాటులోకి రాబోతోంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.